ఇక బిగ్ క్వశ్చన్ డీటెయిల్స్ లోకి వెళదాం. బాబు గ్రాఫ్ ఉన్నదే అంతంత మాత్రం, అది కూడా అమాంతం పడిపోయింది. అవ్వాతాతలు ఉసురు పోసుకుంటే గ్రాఫ్ పడిపోక పరుగులు పెడుతుందా ఏంటి? అందుకే కరకట్ట కన్నింగ్ బాబు మరో కన్నింగ్ ప్లాన్ వేశాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన గూటిలోని చిలుకను బయటకు వదిలాడు. జ్యోతిష్యం చెప్పమన్నాడు. అర్థమైందిగా పచ్చగూటిలో ఆ చిలుక ఎవరు? ప్రశాంత్ కిషోర్. బీహార్లో జన్సురాజు పార్టీ పెట్టి బిజినెస్ లేక ప్యాకేజీలకు అలవాటు పడి భారతదేశం మొత్తం తిరుగుతున్నాడు. బాబుగారి పెయిడ్ క్యాంపెయినర్ల లిస్టులో చేరిపోయాడు. ఇదిగో అవ్వాతాతల అగచాట్లు, వారి శాపనార్థాలు, వారి మరణాలు చంద్రబాబును, ఆయన గ్రాఫ్ను పాతాళంలోకి తొక్కేశాయి. వెంటనే రంగంలోకి దూకేశాడు ప్రశాంత్ కిషోర్. జగన్ గెలవరు, సంక్షేమాలు గెలిపించవు అంటూ పాత స్క్రిప్ట్ను కొత్తగా మళ్లీ చదివి వినిపించాడు. పచ్చ మీడియా తాటికాయంత అక్షరాలతో ఆ వార్తను ప్రచురించింది. డైవర్ట్ పాలిటిక్స్ అమ్మా, డైవర్ట్ పాలిటిక్స్. ఇందులో చంద్రబాబును మించినోళ్ళు ఎవరూ లేరు. అయినా ఒక టీం లేదు, సర్వే చేయటం లేదు, ఒక స్ట్రాటజిస్ట్ కాదు, ఒక రాజకీయ నాయకుడు కాదు, అలాగని విశ్లేషకుడు కాదు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి ఏంటో, అందుతున్న సంక్షేమం ఎంతో అతనికి పూర్తిగా అవగాహన లేదు. అయినా జగన్ సర్కారుపై విషం చిమ్ముతున్న మిస్టర్ బీహారీ బాబు, నువ్వు బాబుగుటిలో బీహారీ బాబులా మారిపోయావని రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయింది. అందుకే నిన్ను ఓ 10 ప్రశ్నలు అడుగుతున్నారు. వాటికి తెలిస్తే తెలుగులో సమాధానం చెప్పు, లేదా బీహారీలో చెప్పు. ట్రాన్స్లేట్ చేసుకుని మేమే అర్థం చేసుకుంటాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. తన గ్రాఫ్ దిగజారుతున్న ప్రతిసారి బాబు పెయిడ్ ఆర్టిస్టులను దించుతాడు. అందులో భాగమే నువ్వు. అవునా కాదా మిస్టర్ పీకే? ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 2. అవ్వాతాతల మరణంతో పాతాళానికి పడ్డ బాబు గ్రాఫ్ను జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నావు. అవునా కాదా మిస్టర్ పీకే? ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 3. 2023 డిసెంబర్ 23న బాబును కలిసినప్పటి నుంచి నువ్వు టీడీపీ గూటి చిలుకగా మారిపోయావు. అవునా కాదా మిస్టర్ పీకే? ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 4. 2024 మార్చి 3న హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో బాబు నిన్ను రహస్యంగా కలిశాడు. అవునా కాదా మిస్టర్ పీకే? ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 5. అదే రోజు ఓ నేషనల్ మీడియాలో బాబు స్క్రిప్ట్ ప్రకారమే జగన్ సర్కారుపై విషం చిమ్మావు. అవునా కాదా మిస్టర్ పీకే? ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 6. 2024 ఏప్రిల్ 3న పీటీఐలో బాబు సూచనలతో జగన్ సర్కార్ టార్గెట్ గా మరోసారి విషం కక్కావు. అవునా కాదా మిస్టర్ పీకే? ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 7. వాలంటీర్ వ్యవస్థ హాట్ టాపిక్ గా మారడంతో దాన్ని డైవర్ట్ చేయడానికే బాబు నిన్ను మరోసారి దింపాడు. అవునా కాదా మిస్టర్ పీకే? ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 8. ఏపీలో అభివృద్ధి లేదు అనడానికి నీ దగ్గర డేటా లేదు, నువ్వెప్పుడూ ఏపీలో పర్యటించలేదు. అవునా కాదా మిస్టర్ పీకే? ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 9. నీకంటూ టీం లేదు, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియదు, అయినా స్ట్రాటజిస్ట్లా మాట్లాడుతున్నావు. అవునా కాదా మిస్టర్ పీకే? ఈ క్వశ్చన్ నీకే. క్వశ్చన్ నెంబర్ 10. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి బొక్కబోర్లా పడ్డావు. అవునా కాదా మిస్టర్ పీకే? ఈ క్వశ్చన్ నీకే. రైట్. ఈ 10 ప్రశ్నలకు పీకే సమాధానం చెప్పాలి.